బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న నిఖిల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను, వెయిట్ చేయండి. మరి ఇదంతా ఎక్కడ జరిగింది అంటే లైవ్ లో చోటు చేసుకుంది. పాపం ఎప్పుడు కూడా పృథ్వీ నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా జంట పక్షులాగా తిరిగేవారు. పాపం పృథ్వీ ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యాడో నిఖిల్ అప్పటి నుంచి ఒంటరితనాన్ని ఫేస్ చేస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇందులో భాగంగా నిఖిల్ ఒక్కడిగా కూర్చొని కెమెరాకి ఏం చెప్తున్నాడంటే, బిగ్ బాస్ ఇప్పటి వరకు నాకు ఫ్రెండ్ అయిన పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు. చాలా మంది నన్ను గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అంటూ నన్ను కొన్ని కామెంట్స్ చేశారు. ఆ గ్రూప్ గేమ్ ఆడడానికి కూడా నా ఫ్రెండ్స్ నాకంటూ లేకుండా పోయారు. ఎనీవే, ఈ విషయం పక్కన పెడితే గనక నేను ఈ రోజు నుంచి చెప్తున్నాను, 2 వారాలు ఉన్నాయి. ఈ 2 వారాల్లో కూడా నా ఆట ఏంటనేది ఆడియన్స్ కి చూపిస్తాను. నేను ఎవరో కూడా ఆడియన్స్ కి అస్సలు తెలీదు. ఏదో కొన్ని సీరియల్లో మాత్రమే చేశాను. అవి కొద్దో గొప్ప గుర్తింపు పొందినా సరే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఇప్పుడు కొన్ని కోట్ల మంది గుర్తింపుని నేను పొందుతున్నాను అంటే అది నిజంగా మామూలు విషయం కాదు బిగ్ బాస్. అందుకే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను మొమ్ము చేయను. హోస్ట్ నాగార్జున గారు కూడా లాస్ట్ వీక్ నా ఆటకి ఎలాగైతే సెల్యూట్ చేశారో ఇప్పుడు రాబోయే ఆటలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటలు కూడా నేను సెల్యూట్ చేసేలాగా చేసుకుంటాను అంటూ నిఖిల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అండ్ మరి కాసేపట్లో నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. కాబట్టి నిన్న గౌతమ్ ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే, నువ్వు నామినేషన్స్ అన్ని సిల్లీగా చేస్తావని అన్నాడు కదా బిగ్ బాస్. ఈ రోజు నిఖిల్ గారి నామినేషన్ ఎలాగుంటుందనేది గౌతమ్ గారికి చూపిస్తాను బిగ్ బాస్ అంటూ నిఖిల్ అయితే చాలా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాడు అనిపించింది. ఏదేమైనా బిగ్ బాస్ ఇక్కడి నుంచి వెళ్తే తప్పకుండా కప్పుతోనే వెళ్తాను. అలాగే బయట కొన్ని కోట్ల మంది అభిమానాన్ని నేను పొందాను అంటే అది నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఏదేమైనా సరే ఈ 2 వారాలైనా సరే నిఖిల్ ఆట గనక ఇప్పటికే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే గనక ఆడియన్స్ ఎవరైతే కొంచెం అటు ఇటు ఉన్నారో గౌతమ్ కోటయ్యాలా లేకపోతే నిఖిల్ కోటయ్యాలా అన్న వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఇంకా నిఖిల్కి ఓటేసి ఈ సీజన్ ట్రోఫీని నిఖిల్కి అప్పగిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరేమంటారు? నిఖిల్ తీసుకున్న సంచలన నిర్ణయం మీకు ఎలా అనిపించింది? మంచి నిర్ణయమే కదా తీసుకున్నాడా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.